దివిసీమ గాంధీ మాజీ మంత్రి ఆదర్శమూర్తి తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన దివంగత మండలి వెంకటకృష్ణారావు 101వ జయంతి వేడుకలు గుంటూరు భారత్పేట 3వ లైన్లోని సేవాసదన్లో ఘనంగా నిర్వహించారు. సేవాసదన్ వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిర్యాల గోపీకుమార్ ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, సేవాసదన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిర్యాల గోపీకుమార్, భారతీయ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మిర్యాల ప్రసాదరావు తదితరులు పాల్గొని మండలి వెంకటకృష్ణారావుకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ మండలి వెంకటకృష్ణారావు జీవితం, సేవలు భావితరాలకు ఆదర్శమని అన్నారు. స్వాతంత్ర్యోద్యమం నుంచి గ్రామ పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు ప్రజా జీవితంలో విశేష అనుభవాన్ని సంపాదించిన ఆయన పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య వికాసానికి మండలి వెంకటకృష్ణారావు చేసిన కృషి చిరస్మరణీయమని డాక్టర్ జాస్తి అన్నారు. తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహాసభలను నిర్వహించి తెలుగు ప్రజల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహనీయుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన మండలి వెంకటకృష్ణారావు ప్రజాసేవే పరమావధిగా జీవించారని అన్నారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని సైతం పేద ప్రజల కోసం దానం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. పదవులు, అధికారం కంటే ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మండలి వెంకటకృష్ణారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి ఆయనకు సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం ద్వారా మండలి వెంకటకృష్ణారావు సేవలకు ప్రభుత్వం తగిన గౌరవం కల్పించిందని అన్నారు. మిర్యాల గోపీకుమార్ మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన సమయంలో ప్రజలు పడిన కష్టాలను, ప్రాణ నష్టాన్ని చూసి మండలి వెంకటకృష్ణారావు తీవ్రంగా చలించిపోయారని అన్నారు. బాధిత ప్రజలను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలిచారని, నిరాశ్రయులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు ఎంతో మంది నిరుపేదల అంత్యక్రియలను సైతం స్వయంగా నిర్వహించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. నీతి, నిజాయితీ, నిరాడంబరత, మానవతా విలువలకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచిన మండలి వెంకటకృష్ణారావు ఆశయాలను భావితరాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, సేవాసదన్ అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిర్యాల గోపీకుమార్, భారతీయ కళావేదిక చైర్మన్ మిర్యాల ప్రసాదరావు, మాతృశ్రీ విద్యాసంస్థల అధినేత బంట్లమూడి గాంధీ, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ బాలస్వామి, బి రాజశేఖర్, గ్రేటర్ గుంటూరు ఎడిటర్ చెరుకూరి శ్రీనివాసరావు, జూలే నాగరాజు, కొచ్చెర్ల చిన్నులు, పవన్ తదితరులు పాల్గొని చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ రోజున గుంటూరులోని భారతపేట 3వ లైన్లో గల సేవాసదన కార్యాలయంలో దివిసీమ గాంధీ మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ సమితి అధ్యక్షులు, తెలుగు భాషా సంఘం అధ్యక్షులు, విశేష సేవలందించిన దివంగత మండలి వెంకట కృష్ణారావు గారు, దివిసీమ గాంధీ గారు వారి 101వ జయంతి. ఈ రోజున వారి జయంతిని మిర్యాల గోపీకుమార్ గారు మరియు కళావేదిక వ్యవస్థాపక చైర్మన్ మిర్యాల ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దల బాలస్వామి గారు, శ్రీనివాస్ గారు చెరుకూరి, మరి నాగరాజు గారు, పెద్దల రాజశేఖర్ గారు, చిన్నులు గారు, బండ్లమూడి గాంధీ గారు, మిర్యాల ప్రసాదరావు గారు హాజరై ఘన నివాళులు అర్పించడం జరిగింది. మండలి వెంకటకృష్ణారావు గారంటే ఒక చరిత్ర. తెలుగు భాషోద్యమానికి అక్షరాలు దిద్దిన మహనీయుడు ఆయన. దివిసీమలో ఉప్పెనలో దివిసీమ గాంధీగా పేరు గ్రహించి ప్రజల చేత బిరుదు పొందిన కృష్ణారావు గారు అతి సామాన్య మానవ జీవితాన్ని గడిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన పొలాన్ని కూడా, భూమిని వారు పేద ప్రజలకు పంచిపెట్టారు. బడుగు బలహీన వర్గాలంటే హక్కును చేర్చుకుంటారు మండలి వెంకటకృష్ణారావు గారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహాసభలను తొలిసారిగా నిర్వహించి హైదరాబాద్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మండలి వెంకటకృష్ణారావు గారు. ద్వితీయ తెలుగు మహాసభలను ప్రపంచవ్యాప్తంగా
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో నిర్వహించి చరిత్ర సృష్టించారు. తెలుగు భాషా వికాసానికి, తెలుగు సంస్కృతికి, వారసత్వానికి తను చేసిన సేవలు ఎనలేనివి. అటువంటి మహనీయుని శత జయంతి ఉత్సవాలు గత సంవత్సరం ఇదే రోజున 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు విజయవాడలో. ఈ రోజున శత జయంతి ఉత్సవాలు ముగుస్తూ ఉన్నాయి. సంవత్సరం పొడుగునా శత జయంతి ఉత్సవాలు జరిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మండలి వెంకట కృష్ణారావు గారు. ఆ గొప్పతనం, ఆ కీర్తి ఆయనకే దక్కింది. ఆయన నిరాడంబరత, ఆయన ప్రజలకి చేసిన సేవలే ఆయన్ని ప్రజల చేత ఆ రకంగా ప్రజలు చేశారు. ఆయన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఆశీస్సులతోటి, ముఖ్యమంత్రి గారు విశాల హృదయంతో ఆయన జయంతిని నేను రిక్వెస్ట్ చేసినాక రాష్ట్ర ఫెస్టివల్గా చేసి అందరికీ ఆయన ఒక మంచి గిఫ్టులు ఇచ్చారు ఆయన అభిమానులకని. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. దివిసీమ గాంధీగా ప్రఖ్యాతిగాంచిన మన మండలి కృష్ణారావు గారి జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా చేసుకోవడానికి తలపెట్టిన మా అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు గారు, వారు అనుకుంటే సాధించలేని లేదన్న విద్యుత్తో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి దివిసీమ గాంధీ గారిని మరి రాష్ట్ర ఉత్సవంలో వారిని భాగంగా చేసి వారికి మరి నిస్వార్థపరుడు, నిరాడంబరుడు అయినటువంటి మరి స్వతంత్ర సమరయోధుడు, మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం, వారికి ఘన నివాళులు అర్పించడం మనం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ప్రసిద్ధులైనటువంటి జాస్తి వీరాంజనేయులు గారికి, మరి బాలస్వామి గారికి, చెరుకూరు శ్రీనివాస్ గారికి, నాగరాజు గారికి, రాజశేఖర్ గారికి, చిన్నూరు గారికి, మా పండ్లపూడి గాంధీ గారికి, రియల్ ప్రసాదరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి జాస్తి వీరాంజనేయులు గారు అన్న వెంటనే మేము ఈ అందరికీ పూనుకొని దివిసీమ గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం.